ఒకరోజు కైలాసంలో శివుడు యమధర్మరాజును రావాలని ఆహ్వానించాడు. యముడు శివుణ్ణి కలవడానికి కైలాసానికి బయలుదేరాడు. మధ్యలో కైలాసాశ్రమం పైన తొర్రల మధ్య ఓ రామచిలుక భయంగా అరుస్తూ కనిపించింది. ఏమైందో చూద్దాం అని యముడు ఆ దిశగా తల తిప్పాడు. రామచిలుకకు యముడి దృష్టి పట్టిన వెంటనే అది భయపడి ఇప్పుడు నన్ను చంపేస్తాడేమో అనే ఆందోళనతో తన స్నేహితుడు గరుడమంతుడిని సలహా అడిగింది. గరుడు ఆ రామచిలుకను రక్షించడానికి దానిని రామేశ్వరానికి దగ్గరలోని అడవిలో ఉన్న ఒక చెట్టుపై ఉంచి తానే అక్కడే వదిలి వచ్చేశాడు. ఇంతలో యముడు శివునితో మాట్లాడి తిరిగి వస్తూ గరుడమంతుడిని చూచి ఆ రామచిలుక ఎక్కడా అని అడిగాడు. అందుకు గరుడు, ఇక్కడ ఉంటే మీరేదోలా దాన్ని చంపేవారు, అందుకే దాన్ని రామేశ్వరానికి దగ్గరలో వదిలివచ్చాను, ఇక అది బతికిపోయింది అని అన్నాడు. అది పాటికి యముడు నవ్వుతూ, అదేనా? నిజానికి ఆ రామచిలుక రామేశ్వరం దగ్గర చనిపోవాల్సిన విధి రాసి ఉంది. అది అక్కడికే వెళ్ళాలి, అదే దాని మరణస్థలం. ఎవరూ మరణాన్ని తప్పించుకోలేరు అని అన్నాడు. అలానే జరిగింది.